వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా నూకలమర్రిలో ఉన్నాము. ఇక్కడ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఉన్న ఊర్లో పని చేద్దామంటే పని లేక ఇతర ప్రాంతానికి వలస వెళ్ళడం జరిగింది. గల్ఫ్ బాట పట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సైతం అక్కడ పని లేక అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తనైతే మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒకసారి వారితో తల్లి ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, ఏం జరిగిందమ్మా రాజుకి? నా కొడుకు చదువుకున్నాడు, 14 తర్వాత చదువుకున్నాడు, పాస్ అయ్యిండు. డ్రైవరింగ్ నడిచిండ్రు, డ్రైవరింగ్ అని పెట్టించారు. వాడుకోయినాక ఈ ప్లేన్ ఎక్కి కాడ అది మార్చి అరడల పడేసిరట. అది వీసా కంపెనీ అని చెప్పి కంపెనీ కూడా పోయి వేరే కాడ పడేసారు ఏజెంట్ వాళ్ళు. ఒకడు కామరెడ్డోడు, ఒకడు బొంబయ్యోడు, ఒకడు ఎంలేడోడు, ఒకడు మా ఊరోడు. మా ఊరోడు మాటిని నా కొడుకుతో పని చేసావు బావా. మావో నా కొడుకు నన్ను కావాలి అవ్వో, నేనేం చేతూనే అవ్వో. నా కొడుకు నాకు రాడే అవ్వో. మా ఇంట్లో పద్ధతి పట్టి పోయిండు అవ్వో. మా కప్పులు అయిందని పోయిండే అవ్వో. మా ఇంట్లో మంచిగా లేదని పోయిండే అవ్వో. నా కొడుకు ఏమైందమ్మా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అసలు? మీ కొడుకు మాట్లాడిండా? మీతో ఏం చెప్పిండు? అసలు ఏం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత? మాట్లాడిరు అమ్మ నాకు కూడా వంట చేసుకునికి వస్తలేదమ్మా. ఏది ఫస్ట్ పోయినాడు అమ్మ నాకు సిమ్మి లేడు, నెట్ లేదని అక్కడ మిషన్ నడుతుంది అన్నట్లు అడుగులా 2 కిలోమీటర్ దాటి ఉరికిండి అంటాడు. పోయి ఆయన దగ్గర అన్న అని ఇందులో మాట్లాడి ఆయనతో నెట్ తీసుకొని అమ్మ నాకు ఇంకా పుట్టు రాలేదే అమ్మ, ఇక్కడ ఒకటవుతుంది అమ్మ, నాకు ఇంకేదండలేదమ్మా, ఇక్కడ గుట్టల చెట్లు ఉన్నాయి అమ్మా, నాకు ఏదంది లేరే అమ్మా, నేను చచ్చిపోతానే అమ్మా, నాకు మోసం చేసిరే అమ్మ అని చెప్పిండు. నాయన అక్కడికి పోయినాక మరి వ్యాన్ అంటారు కదా బిడ్డ అన్న. వ్యాన్ కాదే అమ్మ, నాకు చెట్లు కట్ చేసుడు, గడ్డి కోసుడు, బాత్రూమ్ గడుగుడు, ఒక పక్షపాతం వచ్చిన ఆయనకు ట్రీట్మెంట్ మైలేజ్ చేసుడు అంట అమ్మో. ఆయనను గుసలు పెట్టి లావట్టు నాతో అయితే లేదమ్మో అన్నాడు. నాతో అయితే లేదమ్మో. కాలు గడుగుడు, బండ్లు గడుగుడు, ఇంట్లోకి లేని గడుగుడు అన్ని 12 గంటల టైం చెప్పిరట. పొద్దుగల 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా. నా కొడుకుని రెస్ట్ తీసుకుని లేదు, నా కొడుకుని తినమనను లేదు, అడుగు దిక్కు లేదు. అక్కడికి వెళ్ళి నా కొడుకు నిమిషం పెట్టిన కొద్దీ ఏజెంట్ల కానీ పెట్టుడు. నా కొడుకు కన్నమన్న పంపుండి, నా కొడుకుకు ఏదన్నా పంపుండి, నా కొడుకు ఏం పంపలేరంట నన్న. ఏజెంట్లతో కూడా మాట్లాడుతున్నామని చెప్పిరు కానీ నా కొడుకుకి ఏది పంపలేరమ్మో. నా కొడుకు తినలేకమ్మో రాంగా. డబ్బులు కడితే నీరు నాకు వద్దుగా, ఆ పనొద్దు, నా కొడుకు నాకు తెచ్చినంటే 2 లక్షలు అన్నారు అమ్మో. 2 లక్షలు కానీ నేను ఎన్నైనా కట్టుకుంటా అన్నా. నా కొడుకు నా సేఫ్టీకి పంపిమన్నా. నా చిన్న కొడుకుని నా మరిది కొడుకుని తోలిచ్చిన బొంబాయి ఏజెంట్ దగ్గరికి. ఏజెంట్ గాడు ఈడొచ్చాడు, 3 ఏజెంట్ గాడు పోయినరు. కామరెడ్డి ఏజెంట్ కాడ 2 కొడుకులు పోయినరు. ఆ ఏజెంట్ కాడికి బొంబాయి ఏజెంట్ కాడికి పోయినాక సారు మా అన్న తమ్ముడు కావాలి, ఆయన పని చేయనట్టు డబ్బులు కడతా అంటుంది మా మమ్మీ. ఆయనకు అవస్థ బాగుందంట. అక్కడ ఎండలు పడతలేవంట, కళ్ళు చక్కెర వస్తున్నాయంట, ఫుడ్ పెడతలేరంట. మా తమ్ముని సేఫ్టీకి పంపిమని అమ్మ, నీకు డబ్బులు కడతాను సార్, మేము మీరు దానికి వచ్చినామంటే లేదు ఎందుకు పోయాడు పనికి, మేము కష్టం చేయించడం ఉంటుంది అక్కడ పని అని ఎక్కడ ఏజెంట్ కాడ బెదిరించిండంట. ఇక్కడ బొంబాయి ఏజెంట్ గాడు అసలు ఎందుకు పోయారు మీరు చేస్తంటేనే అక్కడ నేను పంపిస్తా, నేను చేయనని ఎందుకు పంపించాలని అన్నాడంట. ఇక్కడ బెదిరించిండంట. నా కొడుకులు కాలేలు మొక్కిరంట. సరే ఇంత పైసా కట్టు పోనన్నారంట. 1,37,000 కట్టుపో అన్నారంట. నాకు ఫోన్లు చేస్తే 1,37,000 జమ చేసి మళ్ళీ పంపిన అకౌంట్లకు. మీరు అన్న ఉండరా, కంపెనీ తప్పియకుండ్రా, మీరు అన్న కావాలి కాసి అన్న కట్టుండి బిడ్డ అన్న. అవి కట్టిరు. టికెట్ ఎట్లా అని అంటే ఆ టికెట్ కూడా మీరే పెట్టుకోవాలని అన్నారు. నా టికెట్ పెట్టుకోవాలంటే 40,000 అన్నారు. అయితే మా 40,000 కూడా సెట్ చేసిన, అవి కూడా కొట్టిన. 27,000 పెట్టి టికెట్ తీసినాక ఆయన రాలేడు. ఇంకా నా కొడుకుని పంపిస్తలేరు ఎయిర్పోర్ట్కు. నేను ఫోన్ చేస్తే నా కొడుకు ఫోన్ తీసుకున్నారు. నా కొడుకు ఆన్లైన్లో లేడు. నాకు భయం వచ్చింది. నేను డబ్బులు కట్టినా, నా కొడుకు ఆన్లైన్లోకి వస్తలేడు. దయచేసాను మళ్ళీ ఏజెంట్ గానికి మళ్ళీ కొట్టుకొని మళ్ళీ మాట్లాడిన. ఇక్కడ కామరెడ్డి ఏజెంట్ గాని మాట్లాడిన. నా కొడుకుని కాపాడుండి, నా కొడుకును ఫోన్ తీసుకున్నట్టున్నారు. నా కొడుకు నిమిషం పెడుతుండే అమ్మ.
నా కొడుకు బాధ చెప్పుకుంటుండమ్మా, మెసేజ్లు ఉన్నాయి ఫోన్లో అమ్మా. నేను నా కొడుకు ధైర్యం చెప్తుంటే అమ్మా, జర ఓపిపడి బిడ్డ, నేను డబ్బులు కడుతున్నా, నేను తెచ్చుకుంటా బిడ్డ, నేను కాపాడుకుంటా అన్నా. నైనా డబ్బులు కట్టిన పైసలు కూడా నా కొడుకు పంపిన, టికెట్ తీసిన పైసలు నా కొడుకు, అమ్మ నీకు దండమే అమ్మ, నన్ను కాపాడుకున్నవే అమ్మ అన్నాడు. రాంగా పని చేయనంటే తరిమి తరిమి కొట్టిరంట అమ్మో, నెత్తి మీద అంతా కొట్టిరంట, ఎక్కడెక్కడ కొట్టినాయో లోపల వేగులు వలిగిపోయినాయి, కార్యాలు వలిగిపోయినాయి అమ్మో. అమ్మ ఎయిర్పోర్ట్ వచ్చినాక మా అక్క కొడుకులను తోలిచ్చిన, నాకు జ్వరం వస్తుంది, రందితోటి నేను లేవలేను, నేను పొద్దుగల పోతన్నా. మా అక్క కొడుకులు పోయే వరకు ఎయిర్పోర్ట్లో పడిపోయినంట, అలవై తీసుకొని పోయి పొద్దుల ట్రీట్మెంట్ తీస్తే లోపటాన్ని వెళ్ళిపోయిన డాక్టర్ చెప్పారు, నిన్న ట్రీట్మెంట్ వచ్చినా బతకలేడు, నైట్ 11కి చనిపోయిండు అయ్యా. అంతేగా ఎంత ఖర్చు పెట్టిరమ్మా మీరు ఇక్కడ నుంచి పంపించడానికి? ఎంత ఖర్చు పెట్టారు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని డబ్బులు పంపించారు మీరైతే? ఫస్ట్ 1,00,000 పెట్టిన, 1,00,000 పెట్టినాక ఫస్ట్ మెడికల్ చేసినాక మెడికల్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినాక సరే మెడికల్ పోయిన 10,000 రూపాయలు మన కొట్టు బిడ్డ వద్దన్న, మెడికల్ వద్దు కానీ నాకు పంపిబుద్ధి అయితే వద్దు నాయన, నేను అదృష్టం లేదని అన్నాక మా ఊరు కూడా ఏం చేసిండు మళ్ళా, సరే ఇంకో ఏజెంట్ కూడా అప్పచెప్పినారా, 20 రోజులు అయినాక వస్తుంది, పిర్ర పనుగు ఉన్నది, బక్రీం ఉన్నది అని చెప్పిరు, 2 నెలలు ఆపిరు. అది పేరు అయినాక ఆయన మళ్ళీ మేము మనసుకు అనుకున్నామన్నా వద్దు, ఆ 10,000 మాకు కొట్టు ఉండ నన్ను. ఆ 10,000 మాకు కొట్టలేరు. ఎంలాడ ఏజెంట్ గాడు ఏం చేసిండంట, కామరేడ్ ఏజెంట్ కానీ చెప్పిండంట. ఇక కామరేడ్కి అప్ప చెప్పాడు, దేశం పోయినట. కామరేడ్ ఏజెంట్ గాడు తీసుకుపోయి ఆరళ్ళ పడేసాడు. ఇక అంతే, ఇక కామరేడ్ ఏజెంట్ గాని ఇక ఫోన్ చేస్తే ఆయన పిల్లల్ని తీసుకొని బొంబాయి పోయిండు. నేను అన్నా, నా కొడుకుకి ఏమంటే నేను ఉంచని కేసు పెడతానన్నా, నా కొడుకు నాకు బతికియాలన్నా. భయానికి అని పిల్లని తోలుకొని పోయిండు. అని ఏం మళ్ళీ మా కొడుకులు ఆడు మాట్లాడిండు. మళ్ళాడు వచ్చి మా కొడుకులు ఇడిచిపెట్టాడు, వచ్చిండు మళ్ళీ కామరేడికి. అమ్మ మళ్ళీడికి వచ్చినాక నా కొడుకు వస్తలేడు, ఇంకేది టైం అయింది అని ఎయిర్పోర్ట్కి ఎదురు చూస్తున్నాం మేము, ఏమా ఇంకా మిస్ వస్తలేదు అని. నా కొడుకు అక్కడ ఎదురు చూస్తున్నాడా అంటే, నేను పెట్టిస్తాకమ్మా అని, ఆడు ఇక్కడ పెడితే ఆడటు పెట్టుడు, ఈడు ఇక్కడ పెడితే ఆడటు పెట్టు, గిట్లా అయింది అయ్యా. 3 ఏజెంట్లు కలిసి నా కొడుకుని మింగిరు. అయ్యో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా? పోలీసులు ఏం చెప్తున్నారమ్మా ఇప్పుడైతే ఈ సంఘటన సంబంధించి? కోలేను, పెద్ద మనుషులకు అప్ప చెప్పిన, నా కొడుకు అంటే ఉన్నా నేను హైదరాబాద్ సాక్షి లేరా అని చెప్పిండంటే, ఏమైనా సాక్షులు తీసుకుంటే సాక్షులు ఎడికెళ్ళి తీసుకురావాలి, మాకు పోలీసులు మాకు హెల్ప్ చేయరు అయ్యా. మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారమ్మా? ఇప్పుడైతే మీరైతే కన్న కొడుకునైతే కోల్పోవడం జరిగింది, ఇప్పుడైతే కొంత హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది, మీకు ఎలాంటి న్యాయం జరిగితే కొంత స్వాంతనం వస్తుందని మీరు భావిస్తున్నారు? మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? ఇప్పుడు 4 లక్షలు నాకు అప్పు కట్టినా, అప్పు ఎట్లా తీరాలి నేను? తండ్రి చేత కాదు, చిన్నోడాడు. నైనా హాస్పిటల్ అని 1,30,000 కట్టిరు నైను. వెంటనే ఆ ట్రీట్మెంట్ తీసుకుంటేనే పట్టుకున్నారు, అవి అయిపోయినాయి, ఈ ఖర్చు అయిపోయినాయి, ఆ ఖర్చు అయిపోయినాయి. కానీ నా కొడుకు నాకు రాకుండా అయ్యింది. అవ్వో నేను డబ్బులు కూడా పెట్టినా, అయ్యో నేను డబ్బులు పెట్టినా బతికించుకునిలేను అయ్యా నేను. ప్రస్తుతం మనతో పాటు వారి తల్లి మాట్లాడడం జరిగింది. ఉన్న ఊర్లో ఉపాధి లేక ఇతర ప్రాంతానికి వలస వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వారి దాడిలో అయితే తీవ్రంగా గాయపడడం జరిగింది. అదే అక్కడ నుంచి వారు ఇక్కడికి ఇండియాకు పంపించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన క్రమంలో తను అయితే చనిపోవడం జరిగింది. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దాదాపు మేము 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నప్పటికీ సైతం నా కొడుకుని బతికించుకోలేకపోయానని కన్న తల్లి కంటతడి పెడుతున్న పరిస్థితి. మనతో పాటు తండ్రి ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. బాబు, మీతో చివరిగా ఎప్పుడు మాట్లాడండు రాజు? మాట్లాడిండు అంతే, నాకు అవస్థ పెడుతుండు, నాకు అన్నం వండుకోవత్తలేదు, నన్ను జంగల్లో విడిచిపెట్టిండు, నన్ను డ్రైవర్ వీజాని పంపి మోసం చేసిండు, గార్డెన్లో పని చేసుడు, రూములు కడుగుడు, అబ్బాయినకు మాలిష్ చేసుడు, ఇది నా వల్ల కాదు, నేను బతకలేనని చెప్పిండు లాస్ట్. అంటే బాగా కొట్టిరు అని చెప్పి చెప్తున్నారు కదమ్మా, ఇట్లా అంటే ఎట్లా, ఏం జరిగింది అసలు, ఎవరు కొట్టిరు అంటే దీనికి సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఉందా మీ దగ్గర? ఆ సమాచారం లేదు. అరబ్బాయినే కొట్టిండు. నువ్వు పని చేయను, నువ్వు ఎందుకు వచ్చినావు అని కొట్టిర్రట. నెత్తి మీద ముడ్డి మీద బాగా కొట్టిర్రట. ఈ పేగులు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి మొత్తం మీద. ఇక అంతవరకు తెలుసు. ఇక స్టేషన్కి పోతే ఇది ఏం గ్రూపు లేదు, మేమేం కేసు చేయరాదు, కేసు చేయందేమో బెడ్ పడి తీసుకుపోరు అన్నాక ఏం రిప్లేర్ లేదు, మేము వాళ్ళ మీద కేసు పెడతామని ఎస్ఐ అన్నాడు. అన్నాక సబ్డియాకి వచ్చి సంధానం చేసినాం. అంటే ఇప్పుడు ఏజెంట్ ఏం చెప్తున్నాడు? ఇక్కడ నుంచి అయితే ఏజెంట్లు అయితే పంపించడం జరిగింది. ఇప్పుడు ముంబై కావచ్చు, వేములవాడ కావచ్చు, అంతేకాకుండా కామారెడ్డి సంబంధించిన కొంతమంది ఏజెంట్లు అయితే పంపించడం జరిగింది కదా, అంటే వారు ఏం సమాధానం చెప్తున్నారు మీకైతే? మాకేం చెప్పిండు, ఫస్ట్ డ్రైవర్ వీజా, ఒక ఇంటి ఓనర్గా
పిల్లల్ని స్కూల్ తీసుకుపోవాలి, తోలుక రావాలి, గాడన్న దింపాలి, గింతే పని అని మాకు చెప్పిండు. తీసుకుపోయి మదిరే విజయలల్లా ఎన్నో గుట్టలల్లో వేసిండు. ఈ పిల్లాడు ఏది మొయ్యనోడు చేయనోడు ఆడేయగలేక ఈ పని చేయకపోతే వాళ్ళు కొట్టిర్రు. ఈ ఇంటికి వచ్చినాకనే 50 అర్ధ దినంలో చనిపోయిండు ఒక్కరోజు. సౌదీ దేశం అండి? సౌదీ. ఓకే. సౌదీ. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది వీరి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారితో మాట్లాడడం జరిగింది. అసలు ఏం చెప్పాడు ఏంటి అనేది ఒకసారి వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీతో మాట్లాడండి వచ్చిన తర్వాత, అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత. రాత్రి ఇంటికి వచ్చినాక నా నెత్తి మీద కొట్టిండ్రమ్మా అన్నాడు, ముడ్డిలో కొట్టిండ్రమ్మా అన్నాడు. ఏడాడ కొట్టిండ్రు కొడుక కాళ్ళక అంటే, లేదమ్మా ఈ పిల్ల కొట్టిండ్రు, ముడ్డిలో కొట్టిండ్రు, నెత్తి మీద కొట్టిండ్రు అన్నాడు. నెత్తి మీద కొట్టిండ్రు అంటే నెత్తి మీద ఇంత ఇంత నెత్తి రాస్తే ఈ బొడుపులు అయినాయి. ఈ మీద మస్తు కొట్టిండ్రమ్మా అని నడవనికి రాలేదు. వంగి ముసలం లేక వంగి వచ్చిండు. వంగి వచ్చి నడవనికి రాలేదు, కూర నడవనికి కూడా రాలేదు. ఇట్లా కూర్చుంటే నొప్పి ఇట్లా కూర్చుంటే నొప్పి నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకెవరు కళ్ళ వాడకొచ్చిండ్రు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకెవరు కళ్ళ వాడకొచ్చిండ్రు అని కళ్ళు మూస్తున్నాడు. కళ్ళు తిరుగుతున్నాయి, నాకు ఎవరు కళ్ళ వాడకొచ్చిండ్రు అని కళ్ళు మూస్తున్నాడు. ఇక అదే ఆత్రంలో ఇక తీసుకొని దవాఖానకు పోయినాం. ఇక ఓకే. ప్రస్తుతం అయితే మనతో పాటు వీరి కుటుంబ సభ్యులు అయితే మాట్లాడడం జరిగింది. తీవ్రంగా గాయపరచడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏజెంట్లు అయితే మోసం చేయడం జరిగింది. ఒక పని అని చెప్పి ఇంకో పనికి అయితే పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి దేశస్తులు అయితే తీవ్రంగా గాయపరచడం జరిగింది. తలతో పాటు చెప్పుకోరాని ప్లేస్లో కొట్టడం జరిగింది. ఈ దాడిలో తనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మరణించడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎటువంటి పోలీస్ కేసు అయితే నమోదు కాలేదు అని వీరైతే వెల్లడిస్తున్నారు. ఏదైనప్పటికైతే వీరి కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరైనా ఖచ్చితంగా వీరి కుటుంబానికి న్యాయం చేయాలి. ఎందుకంటే దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అయితే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సైతం కొంత ఖర్చు అవ్వడం జరిగింది. హాస్పిటల్ ఖర్చులు సైతం వెరసి అప్పుల బాధ తీర్చలేక అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అప్పులు రెట్టింపైన పరిస్థితి అయితే నెలకొంది. వీరి కుటుంబ సభ్యులు ఆదుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని ఇక్కడ ఉన్నవారు తెలియజేస్తున్న పరిస్థితి అయితే మనం చూడడం జరుగుతుంది. సార్ నమస్తే అండి. అంటే మీరు ఏజెంట్ అని వీళ్ళు నెంబర్ ఇచ్చిరండి. మన నూకలమర్రి నుంచి ఒక రాజు అనే అబ్బాయిని సౌదీ పంపించారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాడి చేశారు, అబ్బాయి చనిపోయిందని చెప్పి వీరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే మీరు ఇక్కడ ఒక పని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే పని అప్పచెప్పారని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే మరి వీళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి వీళ్ళు ప్రధానంగా కోరుకుంటున్నారు. మీరు ఏం చెప్తారు సార్? అంటే కరెక్టే, వాళ్ళు అతను మెయిన్ ఏజెంట్, మీరు ఇక్కడ కూడా ఏజెంటే కదా, మీరు మిమ్మల్ని నమ్మి కదా డబ్బులు ఇచ్చింది తనైతే. అంటే కరెక్టే, మరి ఇప్పుడు వీళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలంటే మరి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి కదా. ఇప్పుడు మీరు మిమ్మల్ని నమ్మి తను డబ్బులు ఇచ్చిండు, మీరు ముంబై ఏజెంట్ ఉన్నాడని మీరు చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఏం చేయాలి? కరెక్టే అండి. ఇప్పుడు వేరే దానికి ఒకరోజు చేసిన తప్పుకు ఒక కుటుంబం అయితే ఒక మనిషిని కోల్పోయింది కదా, అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు ఎదిగొచ్చిన కొడుకు చనిపోతే తల్లికి ఎంత బాధ ఉంటుంది మీకు తెలియదు ఏముంది. మరి ఇప్పుడు ఏం చెప్తారు వీళ్ళ కుటుంబానికి మీరు? అంటే ఇప్పుడు మీరు ఒక పని చెప్పి ఇంకో పని తీసుకువెళ్ళారని ప్రధానంగా ఆరోపిస్తున్నారు వీళ్ళైతే ఇక్కడ. అదే డ్రైవర్కి పంపిన, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రైవర్ పని కాదు అని చెప్పేసి తను మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ. అదే డ్రైవర్కి పంపించిన మాట వాస్తవమే, మీరు ఇక్కడ డ్రైవర్ అని చెప్పారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రైవర్ కాకుండా ఇంకా వేరే పని అప్పచెప్పారని చెప్పేసి ఆ రాజు సౌదీ నుంచి ఫోన్ చేసిండంట, నాతో నీ అవ్వట్లేదు, నన్ను కొడుతున్నారు ఇక్కడ బాగా అని. అదే అండి, చెప్పండి సార్. మాట్లాడితే కూడా డ్రైవర్ అని పెట్టింది సార్. ఇప్పుడు అదే మన బొంబాయి ఆఫీస్లో కూడా మాట్లాడితే డ్రైవర్ అని చెప్పి సార్ వాళ్ళు. ఓకే, మరి ఇప్పుడు ఈయన మీద దాడికి గల కారణాలు ఏంటండి? సార్ ఇప్పుడు ఈయన మీద దాడి చేయడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు? ఎవరు సార్? ఇప్పుడు సౌదీలో ఇతన్ని కొట్టడానికి గల కారణం ఏంటిది? అది మనకు తెలియట్లేదు, తెలుస్తుంది సార్. మరొకసారి మీరు ముంబై ఏజెంట్తో మాట్లాడిరా? సార్ మాట్లాడినాం సార్. అంటే ఏం చెప్తున్నారండి వారు? ఇంత కూడా మాట్లాడి మనం చెప్పింది అని చెప్పింది సార్.
అదే అంటే మరి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి కదా, ఒక మనిషిని కోల్పోయారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పని లేదని ఇతర దేశాలకు పోతాం మనం, అక్కడికి పోయిన తర్వాత ఇప్పుడు మనిషి ప్రాణమే పోయింది, ఇక్కడ ఉంటే కనీసం మనిషి అని ఉంటుండే డబ్బులు లేకున్నా. అదే ఇప్పుడు వీళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. రెండోది ఏంటంటే మీరు కూడా వీళ్ళకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మీరు కూడా ముంబై వెళ్ళిపోయారు అని చెప్పి కొంత ప్రచారం కొనసాగుతుంది. మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు? ఓకే, అదే అంటే మరి వీళ్ళ కుటుంబానికి ఎలాంటి న్యాయం జరుగుతుంది, మరి మీరు ఏమన్నా సహాయం చేస్తారా? చెప్పండి. సహాయం అంటే చూద్దాం సార్, ఎంతైతే ఎట్లా చూద్దాం సార్. మీరు మాట్లాడే మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయండి సార్. సార్ సార్ ఒక్క నిమిషం, మీరు మాట్లాడే మాటలు రికార్డ్ అవుతున్నాయి. అదే అదే అంటే నేను అందుకనే చెప్తున్నా, అందుకనే మళ్ళీ తర్వాత మీరు మాట తప్పడానికి ఉండదు. సార్ చెప్తాను సార్, నేను కూడా ట్రావెల్స్ కూడా మాట్లాడాలా, తప్పు ట్రావెల్స్ కూడా చేసింది కాబట్టి. అదే అంటే ఇప్పుడు వీళ్ళకు అదే అండి మీరు చెప్తున్నారు, మీరు ట్రావెల్ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మనిషి బలైపోయిందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళకు న్యాయం జరగాలంటే కూడా మీరు వాళ్ళ నుంచి ఏమైనా ఇప్పియాల్సి ఉంటుంది కదా, ఎంతో కొంత స్వాంతన చేకూర్చాలి కదా వీళ్ళ కుటుంబానికి. సరే మీరు మాట్లాడి మరి వీళ్ళకి ఏ విషయం చెప్పండి మరి. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు ఇప్పుడు ఎవరైతే కమ్యూనిటీ ఏజెంట్ ఉన్నారో వారైతే ఫోన్లో మాట్లాడడం జరిగింది. కొంత వీరికి న్యాయం చేస్తానైతే కొంత చెప్తున్నప్పటికీ మరి ఎలాంటి న్యాయం చేస్తారో వేచి చూడాల్సింది. ఓవర్ టు స్టూడియో. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.